చెప్పేసి వెళ్తే తర్వాత మీరు 1 by 1 వచ్చి చెప్పండి పేరు. ఈ పాయింట్ ఆఫ్ టైం 11th వీక్ వచ్చేటప్పటికి క్యాప్టెన్సీ అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, ఎందుకంటే అందరూ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి. నేను చూసే దృష్టి ఏంటంటే క్యాప్టెన్ అంటే ఇమ్యూనిటీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంకి నేను ఆల్రెడీ నీకు 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది, ప్లస్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 12th week ఎండ్ వరకు ఉంటావు. నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నా కూడా 12th week ఎండ్ వరకు ఉన్నావు. ఇంకా నేను ఈ వీక్ క్యాప్టెన్ చేస్తే 13th week ఎండ్ వరకు ఉంటావు. సో ఆ దృష్టిలో నేను చూసి నేను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకున్నా. తనుజ ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు? నేనని కాదు, నువ్వు ప్రతిసారి ఒక నిమిషం 2 weeks ఇమ్యూనిటీ తనుజ నీకు వచ్చింది. 1 week కాదు పెట్టలేదు. నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అది ఒక నిమిషం నేను ఉన్నంత మాత్రానికి ఇప్పుడు నేను కెప్టెన్ అయిపోయానని కాదు, నేను గేమ్స్ ఆడాలని అంటున్నాను. అలాగే నేను నీ పేరే తెస్తా, తీసుకురా నేను నీ పేరే తెస్తా. నా ఛాన్స్ నేను కదా. ఐ టెల్ యు వన్ థింగ్, ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు, ప్రతి దానికి నా విషయానికి నువ్వు రాకు. ఈ వీక్ ఎవరు క్యాప్టెన్ ఉన్నా, కెప్టెన్సీ ఎవరు క్యాప్టెన్ ఉన్నా, ఈ వీక్ ఎవరు క్యాప్టెన్ ఉన్నా కూడా వాళ్ళని చేసేది. ఈ వీక్ ఎవరు నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోర్ట్రే చేస్తాను. ఏం పదంగానే చెప్పాను. ఏం బిహేవియర్ చెప్పు, ఏం బిహేవియర్ నువ్వు తప్పుగా మాట్లాడగలుగుతా. మరి ఏం బిహేవియర్ చెప్పు, ఏం బిహేవియర్ మరి ఏం బిహేవియర్ చెప్పు. చెప్పా కరెక్ట్ గా చెప్పుకున్నావు. ఏంటి పోయండి, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, పోయండి. నువ్వు నాకు చెప్పడానికి పోవాలి. నువ్వు బిగ్ బాస్ పో అని చెప్పకో. నేను నాకు నచ్చినప్పుడు కూర్చుంటా. ఏంటి పోవనుకో. రెస్పెక్ట్ కూడా నేర్చుకో ఫస్ట్. ఇష్టం చూడు మాట్లాడడం కాదు, మినిమం రెస్పెక్ట్ నేర్చుకో. ఇలానే పో అంటావా, ఇష్టం చూడు. ఎవరు నువ్వు ఎవరు అసలు మధ్యలో ఉండడానికి పోవాలి. ఇష్టం చూడు రెస్పెక్ట్ లేకుండా చెప్పు. ఎవరు నువ్వు మధ్యలో? చెప్పు బెటకరంగా మాట్లాడు. నీకంటే బాగా నాకు వచ్చు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు దానికి హెడ్ మాస్టర్. ఫేక్ గా ఉండడం కాదు అంతే. నువ్వు చాలా జెన్యూన్. 2 weeks ఇమ్యూనిటీ నేను నాకు నచ్చింది చేస్తా. ఎవరు నువ్వు అసలు? ఎవరు మధ్యలో వచ్చి కూర్చో, అది చెయ్యి ఇది చెయ్యి. ఎవరు నువ్వు? నేను ఏంటో రూల్స్ ఇవ్వను. నువ్వు ఎవరు కాదు ఇక్కడ. నా రీజన్ నేను చెప్తున్నా. సైలెంట్ గా ఉండు కొంచెం. చెప్పుకో. లేకపోతే ఇదే ఈ యాటిట్యూడే